నెల్లూరులో ఘనంగా జరిగిన హనుమాన్ శోభయాత్ర సందర్భంగా అంగరంగ వైభవంగా బుచ్చి నుంచి నెల్లూరు వరకు బైక్ ర్యాలీ నిర్వహించిన బుచ్చిరెడ్డిపాలెం ప్రెస్ లో. నమస్తే అండి, నేను మీ బుచ్చిరెడ్డిపాలెం అబ్బాయిని. బుచ్చిరెడ్డిపాలెం నుంచి నెల్లూరు వరకు భక్తి భావాలతో నిండిన ఓ అద్భుత శోభయాత్ర సాగింది. సుమారు 80 బైక్లతో పిల్లలు, పెద్దలు, యువతి యువకులు జై శ్రీరామ్, జై హనుమాన్ నినాదాలతో బైక్ ర్యాలీగా పయనమయ్యారు. ప్రతి ఒక్కరూ బైకులపై హనుమాన్ జెండా రెపరెపలాడుతూ 80 బైకులు, 140 మంది అందరూ ఒకే తాడిపై బైక్లపై వెళ్తూ హనుమాన్ భక్తితో ఊగి పోతూ నెల్లూరు నగరానికి చేరుకున్నారు. నెల్లూరులో 10,000 మందితో హనుమాన్ శోభయాత్ర అంగరంగ వైభవంగా సాగింది. ఈ శోభయాత్రకు నెల్లూరు జిల్లా చుట్టుపక్కల పల్లెటూర్ల నుంచి భక్తులు తరలి వచ్చారు. నెల్లూరులో ఏర్పాటు చేసిన హనుమాన్ శోభయాత్ర అంగరంగ వైభవంగా జరిగింది. ఈ శోభయాత్ర నెల్లూరు సుబ్బారెడ్డి స్టేడియం దగ్గర నుంచి ఆత్మకూరు బస్టాండ్ స్టోన్ హౌస్ పేట వరకు జరిగింది. ఈ ర్యాలీలో 10,000 పైచిలుకు భక్తులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ కాషాయ జెండా ఊపుతూ డ్యాన్సులు వేస్తూ, పూలు చల్లుతూ, హుషారుగా చిందులు వేస్తూ, రకరకాల వేషాధరణతో, హనుమాన్ వేషాధరణ, రామ సీత లక్ష్మణ వేషాధరణతో, ఛత్రపతి శివాజీ వేషాధరణతో, హనుమాన్ చాలీసా భక్తి గీతాలతో వేల మంది జనాల మధ్య నుంచి ఆంజనేయ స్వామి శ్రీరాముడు ఊరేగింపుగా వస్తూ ఉంటే రోమాలు నిక్కబుడుచుకున్నాయి. ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్, జై హనుమాన్ నినాదాలతో గలం విప్పుతూ ఉంటే నెల్లూరు మొత్తం మారు మోగిపోయింది. హనుమాన్ శోభయాత్ర అంటేనే ఏదో తెలియని గూస్ బంప్స్. ఈ శోభయాత్ర వలన నెల్లూరు పట్టణం మొత్తం పండగ వాతావరణం నెలకొంది. ప్రతి ఒక్కరి నినాదం హనుమాన్ భక్తికి నిదర్శనంగా మారింది. చిన్న పెద్ద అందరూ ఈ శోభయాత్రలో పాల్గొని తమ భక్తిని చాటారు. ఈ భక్తి ఉత్సవం ఓ మతపరమైన వేడుక మాత్రమే కాదు, భక్తుల ఐక్యతకు, అంకిత భావానికి నిదర్శనంగా నిలిచింది. ఈ శోభయాత్రకు వచ్చిన వాళ్ళు కామెంట్ చేసేయండి. ఈ రీల్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కు షేర్ చేసేయండి. జై శ్రీరామ్, జై హనుమాన్.